అది విజయోత్సవంగా మారుతుంది. మేము కాంగ్రెస్ నేతలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని ఇప్పటికీ మేము నమ్ముతున్నాం. సూత్రరీత్యా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి వర్గీకరణకు అనుకూలమని విశ్వసిస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఈ దేశంలో 1975లో పంజాబ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ చేసింది. భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వమే పంజాబ్లో. అదే సమయంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే, మేడం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడే గౌరవ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ మీద జస్టిస్ ఉషా మేరా కమిషన్ నియమించడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడే సోదరులు రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ మేము చేస్తామని చెప్పి 2018 గద్వాలకు వచ్చిన సమయంలో, ఎన్నికల సమయంలో స్పష్టంగా బహిరంగ సభలో వేదిక మీద మాట్లాడడం జరిగింది. అదే సమయంలో ఎడిటర్స్ మీటింగ్లో హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశమే వర్గీకరణకు కట్టుబడి ఉన్నది, వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి శాసనసభ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన దాని ప్రకారం, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకారం, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు హామీ ఇచ్చిన ప్రకారం, రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన ప్రకారం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కమిషన్ వేసిన ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో వర్గీకరణ చేసిన దాని ప్రకారం సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని మేము విశ్వసిస్తున్నాం. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ ఉంది. వారు వర్గీకరణకు అడ్డు తగులుతున్న విషయం సమాజం గమనిస్తున్నది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తామని సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించమని చెప్పి రోడ్లెక్కుతున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిలు మాత్రమే. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నది కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రకటనను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి